మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆస్తులు స్కూల్ వ్యవహారంలో వీరిద్దరి మధ్య దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే, తనపై కొడుకు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లుగా టాక్ వినపడుతోంది. అయితే మంచు మనోజ్ మీడియా ముందు గాయాలతో కనిపించడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయన నడవలేని పరిస్థితుల్లో స్నేహితుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు వచ్చారు. అయితే మంచు మనోజ్ పై దాడి జరిగింది నిజమేనా? అయితే దాడి చేసింది ఎవరు? మీడియాలో వస్తున్న వార్తలకు మనోజ్ గాయాలతో కనిపించడం ఆశ్చర్యం పోస్తోంది. మంచు కుటుంబంలో విభేదాల వార్తలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మంచు మనోజ్ మోహన్ బాబు నుంచి గొడవలకు సంబంధించి ఫిర్యాదులు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణ కూడా ఇచ్చారు. ఇందులో నిజం ఏంటంటే ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు గాని డయల్ 100 నంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్ళింది. మేడం మౌనిక గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా చాలా ఇక్కడ ఆగండి అన్న. తమ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు. మేడం మౌనిక గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా చాలా ఇక్కడ ఆగండి అన్న. ప్రస్తుతమైతే మాత్రం మంచు మనోజ్ కు గాయాలయ్యాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ ఘటనకు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆస్తులు స్కూల్ వ్యవహారంలో వీరిద్దరి మధ్య దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే, తనపై కొడుకు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లుగా టాక్ వినపడుతోంది.
అయితే మంచు మనోజ్ మీడియా ముందు గాయాలతో కనిపించడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయన నడవలేని పరిస్థితుల్లో స్నేహితుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు వచ్చారు. అయితే మంచు మనోజ్ పై దాడి జరిగింది నిజమేనా? అయితే దాడి చేసింది ఎవరు? మీడియాలో వస్తున్న వార్తలకు మనోజ్ గాయాలతో కనిపించడం ఆశ్చర్యం పోస్తుంది. మంచు కుటుంబంలో విభేదాల వార్తలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మంచు మనోజ్ మోహన్ బాబు నుంచి ఈ గొడవలకు సంబంధించి ఫిర్యాదులు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇందులో నిజం ఏంటంటే ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు కానీ డయల్ 100 నెంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్ళింది. చాలా చాలా ఇక్కడ ఆగండి అన్న. తమ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుట్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు. కొంచెం సైడ్ బ్యాండ్ కట్టుకున్నారు కదా.